ఒక హత్య ఎన్నో ప్రశ్నలకు కారణమవుతోంది. మరెన్నో సందేహాలు రాజకీయ దుమారానికి తెరలేపింది. గతంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై రాజలింగమూర్తి కేసులు వేయడమే ఇందుకు ప్రధాన కారణమా? భూ వివాదాలే ఈ హత్యకు కారణమనే వాదనలు వినిపిస్తున్నా హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజలింగమూర్తి అనే వ్యక్తి హత్య కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వెంటనే స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. రాజలింగమూర్తి హత్య ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజలింగమూర్తికి పలువురితో భూ వివాదాలున్నాయని, అవే ఆయన హత్యకు దారితీసినొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మేడిగడ్డ కుంగుబాటుపై ఆయన కేసులు వేయడంతో ఈ హత్య రాజకీయంగా దుమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. రాజలింగమూర్తి హత్యను ఖండించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ దీనిపై సిబిసిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి హత్య తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఆ హత్య చేయడంలో ఒక సుపారీ ఏమన్నా పాత్ర ఉందా? దాని వెనుక ఎవరైనా ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఉన్నారా? విచారణ జరిపించాలని కూడా పోలీసుల ద్వారా మేము కోరాం. రాజలింగమూర్తి హత్యతో తనకు బీఆర్ఎస్ కు సంబంధం లేదన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ హత్యకు భూ వివాదాలే కారణమని తెలిపారు. భూ వివాదంపై మృతుడు, అతని ప్రత్యర్థులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారని వివరించారు. హత్యపై సిబిఐతో విచారణ జరిపించినా తమకు అభ్యంతరం లేదన్నారు. భూ వివాదాలే కారణమని, ఈ వ్యక్తి అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య భూ వివాదాలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నది, కోర్టులో ఉన్నది. ఈరోజు మా మీద బట్టగాల్సి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతిలో చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోవైపు ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొన్ని ప్రభుత్వ పథకాల మీద జరిగిన అక్రమాల మీద వారు కోర్టులో కేసు వేశారని కూడా వార్తలు వస్తా ఉన్నాయి. రాజకీయాలకు తావు లేకుండా దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలి. భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఉన్నతాధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.